ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్, సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 3న జాతీయ అవయవదాన దినోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఏఐబిఓడిఏ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రమణ యశస్వి పేర్కొన్నారు. ఈ మేరకు ఆటోనగర్లో ఉన్న యశస్వి హాస్పిటల్ సమావేశ హాల్ నందు ఏఐబిఓడిఏ జిల్లా అధ్యక్షురాలు రాధారాణి, కార్యవర్గ సభ్యులు గొల్లపూడి గిరిభూషణరావుతో కలిసి అవయవదాన ర్యాలీ పోస్టర్ను డాక్టర్ రమణ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జాతీయ అవయవదానంపై అవగాహన కల్పించే నిమిత్తం ఆగస్టు 3న ఉదయం స్థానిక లాడ్జీ సెంటర్ నుంచి అమరావతి రోడ్డు హిందూ కాలేజీ ఆఫ్ ఫార్మసీ వరకు అవగాహన ర్యాలీ కొనసాగుతుందని, అనంతరం అవయవదానం ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత గురించి అవగాహన చైతన్య సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. అశోక్ మయూర్ గారిని కూడా ఇన్వైట్ చేశాం. మిగతా ప్రముఖులందరూ కూడా వస్తారు. అవయవదానం జిల్లా ప్రెసిడెంట్ రాధారాణి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. సో మేమందరం కలిసి ఈ అవయవదానము ఒక పవర్ పాయింట్ కూడా ఇస్తాము. ముఖ్యంగా యూత్ ఈ వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్స్ అయ్యి బ్రెయిన్ డెడ్ అవ్వటం జరుగుతున్నాయి. అలాగే ఈ సైన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్ కనుక అవగాహన కల్పిస్తే ఈ బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వాళ్ళు సెన్సిటైజ్ అయి ఉంటే, పొరపాటున అన్ఫార్చునేట్ జరిగితే మన పిల్లలందరూ బాగుండాలని మనం ఎప్పుడు కోరుకుంటాము. పొరపాటున జరిగితే వాళ్ళ అవయవాలు ఒక 8 మందికి ప్రాణదానం అవుతుందనే ఉద్దేశంతో ఇది స్టూడెంట్స్కి బాగా అవగాహన కల్పిస్తున్నాము. మొన్నే హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలోనే మరణించినా జీవించండి అనే ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీసాము. అది 3వ తారీఖు ఆవిష్కరిస్తాము హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. సో అవయవదానం మీద అవగాహన కల్పిస్తే ఈ షార్ట్ ఫిల్మ్ తీసాము. సో ఆ పవర్ పాయింట్లో కూడా అవయవదానం ఎవరెవరు చేయొచ్చు, అపోహలు ఏంటి, దీని ఆవశ్యకత ఏంటి, భారతదేశంలో 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఒక శరీరాన్ని పూడ్చిపెట్టడమో కాల్చడమో చేసి ఒక పిడికిడి మట్టిగా మిగులుస్తున్నారు. అలా కాకుండా ఐసీయూలో ఆహాకారాలు చేస్తూ మాకు లివర్ కావాలి, కిడ్నీ కావాలి, హార్ట్ కావాలి, లంగ్ కావాలి అనే వాళ్ళ ఆర్తనాదాలు వేస్ట్ అయిపోతున్నాయి. సో వాళ్ళందరినీ మనము చక్కగా కాపాడుకోవాలంటే ఈ అవేర్నెస్ క్రియేట్ చేసి, చైతన్యం క్రియేట్ చేసి వాళ్ళందరినీ ఎప్పుడైనా పొరపాటున ఏమైనా జరిగినప్పుడు మనం మీరు చూడండి, కన్నుదానం అంటే నేత్రదానం కిందే, నేత్రదానం కూడా దృష్టిదానం. ఇలా మనకి ఇలాంటి ఆవశ్యకతని మనము గుర్తు చేస్తూ స్టూడెంట్స్లో ఎస్పెషల్లీ లైవ్ డోనర్స్ ఏంటి, డిసీజ్డ్ డోనర్స్ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చేది ఎవరు, బతికుండగా ఇచ్చేది ఎవరు, లేకపోతే సహజ మరణం జరిగిన తర్వాత ఇచ్చేది ఎవరు, ఇవన్నీ కూడా వాళ్ళలో చైతన్యం కలిగిస్తూ అపోహలన్నీ పటాపంచలు చేస్తూ జీవన్దాన్ ఏపీ సైట్లో అందరూ మీరు ప్లడ్జ్ చేసుకోండి, ఈ ప్రతిజ్ఞ చేస్తే ఒక కార్డు 2 నిమిషాల్లో జనరేట్ అయి వస్తుంది. దాన్ని మనం లామినేట్ చేసుకొని ఎట్లా పెట్టుకుంటే చేతిలో మనము డెఫినెట్గా మీకు అది ఉపయోగపడుతుంది. పొరపాటున ఏమైనా అన్ఫార్చునేట్గా జరిగినప్పుడు డెఫినెట్గా ఇది అతను అవయవదానం చేస్తున్నట్లుగా ఆ బాడీ డొనేషన్ వాళ్ళ ఇంట్లో అందరూ సెన్సిటైజ్ అయి ఉంటే, ఇప్పుడు మనం చూస్తున్నాము చాలామంది యూతే వాళ్ళ బయటకు వచ్చి వాళ్ళు ఆ ఫ్యామిలీలు బయటకు వచ్చి ఆ పిల్లలు చనిపోయినప్పుడు ఇవ్వటం మనం చూస్తున్నాం మీడియాలో. ఈ మధ్యకాలంలో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆ అవయవాలు ఒకవేళ జీజీహెచ్లో తీస్తే ఏదో ఒక హాస్పిటల్కి ఎక్కడైతే అవసరమో, ఏ ఐసీలో అయితే అవసరమో అక్కడికి తీసుకెళ్ళి ఆ అవయవాలు అమర్చడం జరుగుతుంది. సో ఇది వెంటనే జరగాలి, 6 గంటల్లో జరగాలి. ఒక కిడ్నీ మీరు తెలుసు 2 కిడ్నీలు ఉంటాయి, సో ఇద్దరికి ప్రాణదానం అవుతుంది. ఇదైతే కిడ్నీ మాత్రం 24 to 48 అవర్స్ ఉంచవచ్చు. హార్ట్, లంగ్స్ ఇవన్నీ మాత్రం 6 గంటల్లో వెంటనే చేసేయాలి. అలాగే సహజ మరణం జరిగి ఇంట్లో ఎవరైనా జరిగితే ఇప్పుడు నేత్రదానం మనకి ఈ ఐ బ్యాంక్స్ ఉన్నాయి. వాళ్ళు ఇళ్ళకెళ్ళి ఎక్కడైనా సరే, ఫిరంగిపురంలో ఎవరైనా చనిపోయింది మన మధ్య పంపించాం అక్కడికి, వెంటనే ఆ 2 కార్నియాలు తీసేసి ఆ కార్నియాలు తెచ్చి ఐ బ్యాంకులో పెట్టి ఎవరికైతే ఆ రెసిపియంట్స్ ఉన్నారో తర్వాత అమర్చొచ్చు. దీన్నే మనం ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ అంటాం. సో ఇలాగూ వీళ్ళందరికీ బాగా అవగాహన కలిగిస్తుంటే మనకి డెఫినెట్గా ఈ చైతన్యంతో ప్రజలు ముందుకు వస్తారని. స్పెయిన్ లాంటి చిన్న దేశంలో మొత్తం వాళ్ళు ఎవరు చనిపోయినా సరే ఆర్గాన్స్ వెంటనే దొరుకుతాయి. మనకి వాళ్ళ రోజున 5 లక్షల మందికి కిడ్నీలు కావాలని భారతదేశం మొత్తం మంది రిజిస్టర్ చేసుకొని ఉంటే, నోటో అనే ఒక వెబ్సైట్లో, నోటో
అది నేషనల్ వెబ్సైటు, జీవన్దాన్ ఏపీ అనేది మన స్టేట్ వెబ్సైటు. మనం ఈ రెండిట్లో దేంట్లో అయినా సరే రిజిస్టర్ చేసుకోవచ్చు. అప్పుడు వాళ్ళు కాల్ చేస్తారు, ఏమన్నా ఇట్లాంటి ఏమన్నా పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనేది, లేకపోతే వాళ్ళు వెంటనే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే వచ్చి ఆర్గాన్స్ తీసుకుంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనకి భారతదేశంలో చాలా అవయవాలు వేస్ట్ అవుతున్న సందర్భంలో స్పెయిన్ లాంటి చిన్న దేశంలో అవేర్నెస్ క్రియేట్ అయ్యి వాళ్ళు ప్రతి వాళ్ళు కూడా డోనర్స్గా ముందుకు వస్తారు. సో మనము ఇది గత దాదాపు 20 ఏళ్లుగా సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ స్పెక్ట్ అనే ఒక ఆర్గనైజేషన్ సీతామహాలక్ష్మి గారి ఆధ్వర్యంలో, వారు ఒక మహిళా టీచర్ ఆవిడ, ఆ టీచర్ జాబ్ కూడా వదిలేసి ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తూ మన భారతదేశం అంతా కూడా ఈ యాక్టివిటీస్ చేస్తున్నారు. మనం నేషనల్గా చాలా పెద్ద యాక్టివిటీస్ జరుగుతున్నాయి ఈ స్పెక్ట్ కింద. మన ఆంధ్రప్రదేశ్లో నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. రాధారాణి గారు ఈ గుంటూరు జిల్లా ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించారు. మేమందరం కలిసి ఈ 3వ తారీఖు నుంచి 13వ తారీఖు ప్రపంచ అవయవదాన దినోత్సవం దాకా బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం. చాలా కాలేజెస్లో ఈ 10 రోజులు కూడా ర్యాలీలు నిర్వహించడము, కాంపిటీషన్స్ పెట్టడం, అంటే ఎలక్యూషన్స్, ఎస్ఏ కాంపిటీషన్స్, డ్రాయింగ్స్, స్లోగన్స్, ఇలా అన్ని స్కిట్స్ కూడా చేయిస్తున్నాము, చిన్న రీల్స్ కూడా చేయిస్తున్నాము. మేము ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ కూడా చేశాము. ఇలా బాగా అవేర్నెస్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా, అన్ఫార్చునేట్గా ఎవరైనా చనిపోయినప్పుడు వీళ్ళ అవయవాలు ఉపయోగపడతాయి. అవి వాళ్ళు పూడ్చిపెట్టడము, కాల్చడము చేయకుండా అవి మనకు ఉపయోగపడతాయి సమాజానికి ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. 3వ తారీఖు మీరందరూ కూడా మీడియా మిత్రులు వచ్చి ఫార్మసీ కాలేజీలో, అమరావతి రోడ్ హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మీరందరూ వచ్చి చక్కగా అవేర్నెస్ కూడా మీరు చక్కగా అది కవర్ చేయాలని మేము కోరుకున్నాం. ఈ ప్రజల్లోకి మెసేజ్ తీసుకెళ్తే సమాజంలో ఈ అవయవాలు లేకుండా చనిపోయే వాళ్ళు ఉండరు అనే ఉద్దేశంతో చేస్తున్నాము. కాబట్టి దయచేసి మీడియా మిత్రులందరికీ నా విన్నపం, ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు బాగా చేస్తున్నారు. ఈ పాజిటివ్ న్యూస్ సమాజంలోకి తీసుకెళ్తే సమాజం ఇంకొంచెం మంచిగా డెవలప్ అవుతుందని. ఎందుకంటే ఈ అపోహలు కూడా పటాపంచలు చేయాలి. కన్ను తీసేస్తే ఈ జన్మలో, వచ్చే జన్మలో, పునర్జన్మలో కన్ను ఉండదని, లివర్ తీసేస్తే వచ్చే జన్మలో లివర్ లేకుండా పడతామని, ఇలాంటి అపోహలతో ఉన్నారు ప్రజానీకం. అలా కాకూడదనే ఉద్దేశంతో మేము వీటినన్నింటినీ కూడా చెప్తూ వస్తున్నాము. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చక్కగా ఈ పాజిటివ్ మెసేజ్ని సొసైటీలో